హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సత్యాగడ. మీరందరూ ఎలా ఉంటారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలా, అందరూ మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియోలకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదే ఫ్రెండ్స్, మేమైతే ఇంకైతే మా ఊరు నుంచి అయితే ఇంకో ఊరికి వచ్చామన్నమాట. ఇంకో ఊరికి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఇక్కడికైతే మేమైతే చెరువుకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే మేము చేపలు పట్టాలని అయితే వచ్చామన్నమాట. అలాగే ఇక్కడనే ఉండి ఒక నెల కానీ అలా ఉండి ఏమైనా 2 నెలలు కానీ ఇక్కడ ఉండి ఏమైనా చేపలు అయితే పట్టణీకైతే వచ్చామన్నమాట. మేమైతే ఇక్కడనే ఉంటామండి. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చేను అనమాట పొలాలలో. అలాగే పొలాల మధ్యలో ఇంకా వచ్చేసి చెరువు కూడా ఉందండి. ఎప్పుడు మా ఊరు చెరువు చూపించున్నాం కదా మీకు, మా ఊర్లో వేట చేసేదాన్ని చూపించున్నాం కదా మీకు. ఇప్పుడైతే మేమైతే ఇంకో ఊరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మేము వేసిన ఇప్పుడు సాలా అని అంటాం, లేదంటే ఇక్కడ వచ్చేసి కొట్టం వేసినాం అనమాట. మేమైతే చూడండి ఎలా వేసినామో, పట్టణ అయితే వేసినాం అనమాట. ఇక్కడైతే మేమైతే నేను ఇంకా వచ్చేసి అలాగే మా కూతురు అలాగే మేమైతే అంతా శుద్ధం చేసి మా నాన్న వాళ్ళందరూ అయితే కలిసి శుద్ధం చేసి అదంతా వాళ్ళు శుద్ధం చేశారండి. మేమైతే ఇంత శుద్ధం చేసాం అనమాట. చూడండి, ఈ నుంచి 6 దాకా ఉందన్నమాట. ఇక్కడికైతే ఇంకా పట్ట అయితే వేసినాం అనమాట. ఎందుకంటే వర్షం పడిద్దని అందుకే వేసినాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఉండడానికి అయితే మేమైతే ఇంకా ఇక్కడనే ఉండాలని మేమైతే ఇలా అయితే వేసి పెట్టుకున్నాం అనమాట. చూడండి, ఇంకా లోపల కూడా చూసారు కదా. అలాగే వచ్చేసి ఇంకా అక్కడ కూడా ఇంకో కొట్టం ఉందన్నమాట. అది కూడా చూపిస్తాం. కొట్టం అంటే ఏంది, గడ్డి ఉండాలని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, గడ్డి అనే ఉండే అవసరం లేదు. గడ్డితే కప్పేదే అనేది అనమాట కొట్టం అంటే. ఇక్కడ ఇలా కూడా కొట్టమని అంటామండి మేమైతే. ఈ పట్ట కప్పితే ఇలా కూడా కొట్టమని అంటామండి మేమైతే. చూసారు కదా. ఇప్పుడైతే మనం అయితే అక్కడికైతే వెళ్దామండి. ఇంకా అలాగే మా అత్త అలాగే వచ్చేసి మా అమ్మ వాళ్ళు వంట అయితే చేస్తున్నారు అనమాట. ఏం వంట చేస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికైతే వెళ్తే మీకు చూపిస్తానండి, రాని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేసినాము మేమైతే కొట్టమైతే చూడండి ఎలా చేసినాము. ఇంకా అలాగే చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి చెట్లన్నీ ఎలా ఉన్నాయో. కాకపోతే ఇక్కడైతే ఏమైనా రావచ్చు, కాకపోతే అంతంగా దేవుడి దయ వల్ల మేమైతే ఇంకా ఎంతో ఇక్కడైతే ఇంకా ఉండి అలాగే వచ్చేసి చేపలు పట్టడానికి అయితే మేమైతే వచ్చామన్నమాట. చూశారు కదా, ఇక్కడ వచ్చేసి అలాగే రాళ్ళు ఉన్నాయి, అలాగే చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ మేమైతే ఇక్కడైతే ఇంకా చేపలు అయితే పట్టణీకి వచ్చామని చెప్పాను కదండి. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి అవల చూపి మొత్తం పార చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అవి అయితే పారం చెట్లు అంటాం అనమాట మేమైతే. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు మొత్తం. ఆ చెట్లకెళ్ళి మా కొట్టం ఇలా ఉందన్నమాట. అలాగే చేను ఉన్నాయన్నమాట. వాళ్ళకి పొలాలు ఉన్నాయన్నమాట. పొలాల మధ్యలో వచ్చేసి ఇంకా ఇటు వచ్చేసి ఏమైనా ఇక పొలాలకి అటు వచ్చేసి ఇక చెరువుకి ఇంకా వచ్చేసి మేమైతే ఇక్కడైతే మధ్యలో అయితే కట్ట ఉందన్నమాట. ఈ కట్టకైతే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కట్ట అయితే ఈ కట్టకైతే మేమైతే కొట్టం అయితే వేసామన్నమాట. అంటే అప్పుడు మాకన్నా ముందు ఇంకా ఇంకొంతమంది వచ్చారనమాట. ఇక్కడికైతే వచ్చినప్పుడు వాళ్ళైతే చూడండి ఇక్కడ వస్తుంది కదా, చూసారా? ఈ పట్ట ఒకటి అలాగే ఇంకొక పట్ట అలా వేసారనమాట. అంటే వాళ్ళు కూడా ఇక్కడ వేసి ఇక్కడైతే చేపలు పట్టి వెళ్ళారనమాట. ఇంకా మేమైతే ఈ సంవత్సరం అయితే ఇక్కడికైతే మేము వచ్చామన్నమాట. ఇంకా 1 నెల కానీ ఉండొచ్చు, లేదంటే 2 నెలలు ఉండొచ్చు, ఎన్ని నెలలైనా ఉండొచ్చు అని అయితే ఇంకా చేపలు పట్టే వాళ్ళు అయితే చెప్పారనమాట. అంటే మేము చేపలు పట్టడానికి వచ్చినాం, కానీ చేపలు వాళ్ళు వేసుకుంటే వాళ్ళు మాకు చెప్పారనమాట. అని చూద్దాం. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి వంట అయితే అవుతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే అలాగే మా మామ ఇంకా మా అత్త అయితే అందరు కలుసుకుని అయితే వంట చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇంకేందండి ఆలోచన అని. ఇంకా మా నాన్న అయితే ఈరోజు అయితే చేపలు పట్టాడు అనమాట. అంటే వచ్చిన రోజే చేపలు పట్టినాడు అనమాట మా నాన్న అయితే. ఇంకా అలాగే వచ్చేసి చూడండి, ఇదైతే ఇంకా చేపల కూర అయితే చేస్తున్నారు అనమాట. ఇదైతే చేపల గుడ్డ అండి. ఇదైతే ఏం చేప తీసుకొచ్చినారు మామ? ఏం చేపలు పట్టుకొచ్చినారు కూరకి? అవుమా చేప కాకండి, అది చూసారా ఫ్రెండ్స్? అలాగే కాకండి వచ్చేసి రోకులు కాకులు ఒకటే కదమ్మా. కాకండి వేరు, రోకులు వేరండి. చూడండి, ఇంకా ఆ చేపలలో ఏ చేప ఇది గుడ్డు? రోకుదంట చూడండి. ఇదైతే రోకు చేప అయితే ఇదంట అండి. చూడండి అయితే ఎలా ఉందో, చూసారా ఫ్రెండ్స్? దగ్గర
ఇదిగో చూడండి గుడ్డు అయితే ఇంకా ఇప్పుడైతే గుడ్డుతో ఉందన్నమాట చేప అయితే బాగా. ఇంకా ఈ గుడ్డు కూడా చేప పులుసులు అయితే వేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చేపల కూర అయితే. చేపల పులుసు చేపల కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. దాన్ని చూద్దాం. ఇదిగో చూడండి చేపల కూర. చూడండి ఫ్రెండ్స్ అప్పు వస్తుందా మీకైతే. చూడండి చేప తల అన్నమాట ఇదైతే. చూడండి చేపల కూర చూడండి ఎలా ఉందో చేపల తల. ఇదైతే బాగా పులుసు అయితే పెట్టినారనమాట మా అమ్మోళ్ళు అయితే. ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తున్నారు కదా చూడండి. ఇంకా అయితే ఇప్పుడే కూర పెట్టినారనమాట. కూర అనేది ఇప్పుడే పెట్టి అక్కడ కలిపి పెట్టారనమాట. చేపల పులుసు చేపల కూర బాగా ఉడుకుతుందనమాట. ఇక్కడైతే పొయ్యిందండి అది కాదనమాట. అన్ని ఇంట్లో ఉంటే గ్యాస్ చేసుకుంటాం కదా, ఇక్కడికి వస్తే ఇంకా ఇలా పొయ్యి మీద చేసుకోవాలన్నమాట మేమైతే. చూడండి మా అమ్మ అయితే జనాలు అయితే ఇదేంటో దంచుతుంది చూడండి. చికెన్ అయితే దంచుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా దంచుతుందో మా అమ్మ అయితే. చేపల కూరలోకి అయితే జనాలు కూడా అయితే బాగా దంచుతుంది అనమాట. అలాగే చూడండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే మాకైతే ఏమైనా కట్టె పుల్లలు ఉన్నాయన్నమాట. అంటే పొయ్యిలోకి వండుకొని తిండి కానీ కట్టె పుల్లలు కూడా వేసినారనమాట వాళ్ళైతే. అలాగే చూడండి నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా ఒకటైతే కొంతమైతే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా వేసేసినారనమాట. ఏం చేసినా అన్నం చేసినావా? మా అత్త అయితే అన్నం చేసింది అనమాట. రండి చూపిస్తా అన్నం కూడా చేసినది. ఇక్కడ చూడండి తాగడానికి నీళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ అదిగో చూడండి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కూర అయితే రెడీ అవుతుంది అనమాట. అవతలైతే ఇంకా మా వాళ్ళైతే కూర అయితే చేస్తున్నారు అనమాట. మా అమ్మ వాళ్ళు అలాగే చూసారా ఇక్కడ బండ వస్తుంది మీకు. ఇక్కడ ఇదైతే ఇంకా శనవాయిలు అలాగే అల్లం అనేది నూరుకోనికి కొబ్బరి అనేది దంచుకోవడానికి అనమాట. మసాలా అయితే చూడండి ఎలా ఉందో. ఒకప్పుడైతే మేము ఇంకా పెద్దోళ్ళు అయితే బండ మీద అయితే నూరి ఏమైనా మసాలా కూరలు అనేది ఇంకా కూరలలో అయితే మసాలాని దంచి ఇలా నూరి బాగా ఏమైనా రాయి తీసుకొని ఏమైనా దంచి వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని మారిపోయినాయి కదా కాబట్టి చూడండి ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి అయితే ఇక్కడైతే జరుగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడేనండి కొబ్బరి అయితే దంచినారు అనమాట దీని మీద. చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ఎలా దంచినారో. ఇది కొబ్బరి పొడి అండి. ఇదంతా కొబ్బరి అయితే బాగా దంచినారనమాట. ఇప్పుడైతే మసాలా అయితే ఇంకా అలాగే మా అమ్మ అయితే ఏంటంటే ధనాలు అయితే ఇంకా దంచుతుంది అనమాట. ఇక్కడ ఏం ఉండవు అనమాట. ఇంకా మనకి రాళ్ళు ఏముంటే అవి మనం ఉపయోగించుకొని ఇంకా వండుకొని తినాలండి. ఇక్కడైతే మేమైతే చూసారు కదండి ఇక్కడ పొలం అని చెప్పే కదా చూడండి. పొలం కూడా బాగా క్లియర్గా వస్తుంది మీకు. అలాగే వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట ఎలా చేస్తున్నారని మీకు చూపించాం కదండి. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఇలా అయితే జరుగుతుంది అనమాట. వంటలు అయితే అలాగే జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ చేపలు పట్టేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమేమి చేపలు పడతాము అలాగే ఎలా అనేది ఇంకా మా ఆయన అక్కడి నుంచి చేపలు ఎలా తీసుకొస్తాడు అనేది మీకు చూపిస్తామండి. మా నాన్న కానీ మా ఆయన కానీ ఇంకా మేమైతే ఇలా అయితే చేపలు పట్టేది అయితే మీకైతే చూపిస్తాం అనమాట. ఇంకా నుంచి మీకు వీడియోలు బాగా కంటిన్యూగా వస్తాయండి. వీడియోలు అయితే ఇంకా మీకు రాకుండా ఏమి ఉండవండి. ఇంకా అయితే వీడియోలు కంటిన్యూగా వస్తాయి చూస్తుండండి. అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటామండి. ఓకే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో చూస్తుండండి. అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం. ఓకే బాయ్.